నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 2 స్థానికుల పాత్ర ఉన్నట్టు తేలింది. 3 పాకిస్తానీ ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారు. ఈ విషయం పోలీసులకు తెలపకుండా వారిని రహస్యంగా ఉంచారు. ఇందుకోసం వారు 3,000 తీసుకున్నట్లు ఎస్ఐఏ విచారణలో తేలింది. ప్రస్తుతం 2 స్థానికులు జైల్లో ఉన్నారు. సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు దిమ్మదిరిగే విషయాలు తెలిసాయి. ఆనాడు 3 పాకిస్తానీ ఉగ్రవాదులకు మన దేశంలోనే ఉండి వారికి ఆశ్రయం కల్పించిన 2 స్థానికులను అధికారులు గుర్తించారు. ఈ ఘాతకానికి పాల్పడిన 3 పాక్ ఉగ్రవాదులను బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచడంలో ఈ 2 స్థానికులు కీలక పాత్ర పోషించారు. కేవలం 3,000 రూపాయల కోసం ఉగ్రవాదులకు సహకరించి పోలీసులకు సమాచారం అందకుండా జాగ్రత్త పడినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఆ 2 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయగా ప్రస్తుతం వారు జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. చిన్న మొత్తం కోసం ఉగ్రవాదులు సహకరించి 26 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ దేశద్రోహుల చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాచర్లలో ఆన్లైన్ బెట్టింగ్ల వ్యసనం ఒక నిండి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు నెట్టింది. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని తల్లికి సమాధానం చెప్పలేక ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యమవడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. కేవలం ఒక యాప్లో ఆడే చూద్దాం ఒక విద్యార్థి భవిష్యత్తుని ఎలా ప్రశ్నార్థకం చేసిందో ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్లలో విషాదకర ఘటన వెలుగుచూచింది. గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ ఇంటర్ విద్యార్థి ఆ వ్యసనంలో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే ఏకంగా తన తల్లి బ్యాంక్ ఖాతాలో ఉన్న 3 లక్షల రూపాయలను ఎవరికి తెలియకుండా బెట్టింగ్లకు తగిలేశాడు. తన 2వ కుమారుడితో కలిసి బ్యాంకు వెళ్లిన సదరు తల్లికి ఖాతాలో ఉండాల్సిన 3 లక్షల రూపాయలు మాయమైనట్లు తెలిసి షాకు గురైంది. డబ్బుల విషయంపై చిన్న కుమారుని తల్లి నిలదీయడంతో ఆన్లైన్ బెట్టింగ్లో అసలు విషయం బయటపడింది. విషయం తెలిసి తల్లి మందలిస్తుందనే భయంతో ఆ విద్యార్థి 2 రోజుల క్రితం తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి చివరికి మాచర్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని పిల్లలు ఏం చేస్తున్నారో గమనించకపోతే ఇలాంటి విపరీత పరిణామాలు ఎదురవుతాయని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని అందరి కాడికి అనుకుంటున్న అధికారుల తీరుకు నారాయణపేట ఘటన అద్దం పడుతోంది. తన కుటుంబ సభ్యుల బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఒక ఆర్డీఓ. ఆ వివరాలేంటో చూస్తాం. నారాయణపేట జిల్లా రెవెన్యూ కార్యాలయంలో అవినీతి భాగోతం బట్టబయలైంది. ఆర్టీఓ రామచంద్ర నాయక్ 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గత ఏడాది జూలైలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులకు సంబంధించి 5 బర్త్ సర్టిఫికెట్ల కోసం నారాయణపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి నుండి ఫైల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరింది. సర్టిఫికెట్ల కోసం సదరు బాధితులు నెలల తరబడి ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాలేదు. ఒక్కో సర్టిఫికెట్కు 5,000 చొప్పున మొత్తం 5 సర్టిఫికెట్లకు గాను 25,000 ఇస్తేనే పనిచేస్తానని ఆర్డీఓ రామచంద్ర నాయక్ తేల్చెప్పారు. అధికారి తీరుతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల వ్యూహం ప్రకారం ఈ రోజు ఆర్డీఓ తన ఛాంబర్లో 25,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడి చేసి నిందితుని పట్టుకుంది. ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాన్యుల పనులు చేయకుండా ఇబ్బందులు గురిచేసే అధికారుల జాబితాను ఏసీబీ సిద్ధం చేస్తోంది. మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉన్న ఏసీపీ తమపై చేయి చేసుకున్నారంటూ ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన దిగారు. డిపో గేట్ ఎదురు బైఠాయించి పోలీసులు తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ప్రైవేట్ డ్రైవర్ల ఆగ్రహానికి కారణం ఏంటి? ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంచిర్యాల డిపో వద్ద పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. మేము బస్సులు నడిపితే రెగ్యులర్ ఆర్టీసీ డ్రైవర్లు మమ్మల్ని అడ్డుకుంటారు, మా మధ్య గొడవలు జరుగుతాయని ప్రైవేట్ డ్రైవర్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ తమపై దాడి జరిగితే దానికి బాధ్యత ఎవరదని వారు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏసీపీ ప్రకాష్ సహనం కోల్పోయారు. ఒక ప్రైవేట్ డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ అతని ఛాతీపై బలంగా గుద్దారని తోటి డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఏసీపీ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన డ్రైవర్లందరూ ఏకమై డిపో ఎదుట నిరసన దిగారు. తమకు న్యాయం జరగాలని, అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీపీ తరఫున నిరసిస్తూ డ్రైవర్ల ఆందోళన ఉధృతం చేయడంతో డిపో వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే తమపై దాడి చేయడం ఏంటని ప్రైవేట్ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఇంకా ఉత్కంఠగానే కొనసాగుతోంది. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఐ మేడం గారు డిఎం గారు ఏమన్నంటే ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయకుంటే మేము ఏమన్నా రిపోర్ట్ చేసినట్టు బండి నడిపియాలన్నారు. నడిపేయాలని మాకు డేసారి ఇచ్చి మమ్మల్ని సపరేట్ ఇవ్వమన్నారు. కండక్టర్ కూడా మమ్మల్ని ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లకు ఒక్కండి కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ ఎక్కడ మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరి బాధ్యత?
రన్నింగ్ లో పోతే ఎవరిది బాధ్యత మా మీద పడుతుంది కదా సార్. మేము కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నాం. మీకు ఏం కాదు, మీరు పొంగ మీ బస్ స్టాండ్ లేకరు, రోడ్డు మీద ఎవరు అన్నారు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కాసి వెళ్ళి చేస్తారు. ఏమన్నా ప్యాసింజర్స్ ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడుకో ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మా మీద వేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా ఇట్లా పొమ్మంటారు పోతాం. పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం, కాకపోతే రోడ్డు మీద జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. డిఎం గారితో చెప్పి బయటకు వచ్చాం. బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండు, అరే వీళ్ళు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇటు మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ నేను. సార్ ఏమన్నాడు, మీకేమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదరా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, పొంగ రన్నింగ్ లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి ఎవరైనా లొల్లి పెట్టుకుని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని మేము బయటకు వచ్చాం. ఎవరు నిన్ను ఎవరు కొడతారా, మేము ఉన్నాగా నిన్ను ఎవరు కొడతారా, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పెట్టుకురారా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. వాళ్ళకి ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. మమ్మల్ని నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇది తీసుకురా, ఈయన పట్టుకురా లోపల ఏమిరా అని, అరే వాడుకోవరే నువ్వేం మాట్లాడుతున్నావు ఇట్లా అరే అవులే ఇట్లా ఇట్లా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దింది సార్. నన్ను ఏసీపీ సార్ ఈడ గుద్ది నన్ను. ఈడ గుద్దినాకే మా వాళ్ళందరూ వచ్చి సార్ ఈ ఉన్నది మాట్లాడుతూ పెట్టుకోవద్దామని చెప్పి బయట తీసుకొని నన్ను. బయట తీసుకొని పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే సార్ ఏమంటారు, నేను గుద్దలేదు, నేను మాట్లాడుకోమని చెప్తున్నా అని చెప్పి సార్ చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్ల గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబాసాహెబ్ ఆశయాలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్ల గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామస్తులు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా రఘురామనాయుడు కొనియాడారు. జయంతి వేడుకల సందర్భంగా గ్రామాల్లో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. వడ్డీ రఘురామనాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులందరినీ కలుపుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంబేద్కర్ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ బలహీనపడ్డది అన్న తరుణాల్లో మరి నేనున్నానని చెప్పేసి మరి ఎంతో ఇన్ఛార్జిగా నియమింపబడి పార్టీ యొక్క భవిష్యత్తు కొరకు ముందుకి నడిపిస్తున్న నాయకులు శ్రీ వడ్డీ రఘురామనాయుడు గారు. ఎవరికి ఏది అవసరం వచ్చినా చర్చలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యా వికాసానికి చిరునామాగా నిచ్చిన వాణి పబ్లిక్ స్కూల్ 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జునరావు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాడేపల్లిగూడెం వాణి పబ్లిక్ స్కూల్ 3.5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బలవల బాబ్జీతో పాటు కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యా సంస్థలు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని బలవల బాబ్జీ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పద్మనాభని మురళి, సబ్ని విసు కృష్ణమోహన్, దాసరి అప్పన్న, కాకర్ల సుభద్ర, అంబటి వాసుతో పాటు కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యా క్రీడా రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. వాణి పబ్లిక్ స్కూల్ 35 సంవత్సరాల క్రితం చిన్న పాఠశాలగా ప్రారంభించిన ఈ స్కూల్ వేళ దినదిన ప్రబుద్ధమానంగా ఎదిగి 500 మంది సుమారు స్టూడెంట్స్ తోటి మిత్రులు రత్న గారు, ఆయన సతీమణి వాణి గారు ఈ స్కూల్ని ఒక వినూత్నమైన రీతిలో, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరికీ కూడా
ఇబ్బంది కలగని రీతిలో ఫీజులు పెట్టి ఎంతో చక్కటి విద్యని అందరికీ ఇస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి నాతో పాటు కార్పొరేషన్ చైర్మన్ స్వామి గారు, అలాగే పెద్దపాడు ముదునూరు సొసైటీ అధ్యక్షులు చిత్తూరు అప్పారావు గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, అలాగే సోదరిమణి ఎక్స్ కౌన్సిలర్ సుభద్ర గారు, అలాగే మిత్రులు కార్యవైశ్యంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అప్పనాథ్ మొదలయ్య గారు, మిత్రులు అప్పటి వాసు గారు, అలాగే ఇక్కడ కృషి చేసిన పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలందరికీ కూడా నా ఆశీర్వచనాలు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే అధ్యాపక బృందం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఎన్నో తాడేపల్లిగూడెంలో వెలుగొందిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఇక్కడ కార్పొరేట్ సంస్థలకే దీటుగా వేళ గత 5 సంవత్సరాలుగా 10th క్లాస్ పరీక్షల్లో కానీ 7th క్లాస్ పరీక్షల్లో కానీ అత్యధిక మార్కులు సాధించే స్కూల్గా వాణి పబ్లిక్ స్కూల్కి ఉన్న పేరు మన అందరికీ కూడా ముఖ్యంగా పిల్లల్ని చదువులోనే కాక అందరినీ కూడా శిక్షణ ఇస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన చాలా చక్కగా ఈ స్కూల్ నడుపుతూ పేద ప్రజలకు ఎవరికి కూడా మధ్యతరగతి పీపుల్కి ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా ఫీజులు పెట్టి ఇవాళ ఈ స్కూల్ని చక్కగా నడిపిస్తున్నందుకు ఆ దంపతులను అభినందిస్తూ, మరి రానున్న రోజుల్లో కూడా ఇలాగే ఈ స్కూల్ ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి ఇలా ఇంత సెంటర్లో ఈ స్కూల్ ఉండడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే వేకస్ కాలనీకి చెంది మొత్తం ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడ చదువు చెప్పించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంట్లో భాగంగా పిల్లలు మీ అందరూ కూడా ముందు విద్య నేర్పే గురువుల్ని మనం ఆరాధిస్తే, మన తల్లిదండ్రులను కూడా ఆరాధిస్తే, అదే మీకు ఒక క్రమశిక్షణగా మీ అందరూ కూడా పెద్ద స్థాయిలో ఎదగడానికి ముందు అది పాటేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. చదువు ఎందుకు చదువుకోలేదురా బాబు అని ఎంతో మంది బాధపడే పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. కానీ ఈవేళ మీ అందరూ కూడా మరి చదివించని తల్లిదండ్రులు లేరు, చదవగలిగిన పిల్లలే ఎక్కువ మంది. ఎక్కువ అంటే 90% పైగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా మరి కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ మీ అందరికీ కూడా మంచి కార్యక్రమాలు వేళ చేస్తున్న పరిస్థితులు. ఏదైతే వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా స్కూల్స్ నడపబడి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, సిఇఓలు గాను, మరి ఏదైతే ఇప్పుడు ఏ వచ్చిందో ఆ కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పాల్పంచుకుంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకి కొదవ లేకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చేస్తారని పరిస్థితులు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో
మీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలందరినీ మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నా, మంచి మార్పులు తెచ్చుకోవట్లనే ఎదరు భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా 591 అలా మాధ్యమం మనకెందుకు రావని చెప్పి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే 400 మార్కులు వచ్చేవాడు కూడా 500 దాటి వచ్చే పరిస్థితి. అది గమనించుకోండి. పోటీ తత్వం ఎప్పుడైతే అలవాటు పడదో ఆ రోజునే మరి కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికీ ధీటుగా ఈ స్కూల్ సమాధానం చెప్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచినందుకు కృష్ణ గారు వారి సత్యమణి వాటి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో నడవాలని, దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని జ్యోతి నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా నిరతికి మారుపేరైన నైటింగేల్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. అనంతరం స్థానిక వాణి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన, సమాజానికి సేవ చేసిన మహనీయులను నిత్యం స్మరించుకోవాలి. వారి స్ఫూర్తితో క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. 2 చోట్ల ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఈ వేడుకల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా చిన్న స్కూల్ అయినప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలనే ఆలోచనతో పిల్లలందరికీ ఎక్కువ మార్కులు రావడానికి వారి వంతు కష్టపడి చాలా చోట్ల ఉద్యోగాలకి ప్లేస్మెంట్స్ కూడా వాణి పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా నాకు చాలా బయట కూడా కనపడడం సంతోషం. ఎందుకంటే ఈ విద్య అనేది చాలా కాస్ట్లీగా ఉంది ఈరోజు. అలాంటి సమయంలో చాలామంది నిరుపేదలు విద్యకు దూరం అయినప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే రాదని అటు ప్రైవేట్ స్కూల్స్కి వస్తే మినిమం ఫీజులతో మరి మాస్టర్ ఏదో కోట్లు సంపాదించకపోయినా మంచి పిల్లల్ని భగవంతుడు ఆశీస్సులు సంపాదించి మీ అందరి దగ్గర మీ అందరికీ మీ పేరెంట్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటూ మీ పిల్లలకి మంచి మార్కులు వచ్చే విధంగా ఇక్కడ స్టాఫ్ కూడా సహకరించినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ 594 మార్కులు మరి ఈ స్కూల్ పిల్లలకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారి యొక్క ప్రతిభను అంతా కూడా మరి మాస్టర్ ఇప్పుడు వారు తెలియజేశారు. ఇప్పుడు అంటే చెప్పడం కంటే మార్క్స్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం ఆనందం వేరే ఉంటుంది. నేను బాగా మిమ్మల్ని చదువు చెప్పి ఫస్ట్ ర్యాంక్ తీసుకెళ్తానని చెప్పడం వేరు, వచ్చిన తర్వాత ఇదిగో నేను చేయించాను అని చెప్పడం వేరు. కాబట్టి చెప్పడం కంటే చేయడానికి ఇష్టపడిన మాస్టర్ దంపతులకి అదేవిధంగా ఈ యొక్క స్టాఫ్ అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు మరింతమంది పిల్లలకి నా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకి విద్య అందిస్తే కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడు ఆస్తి ఇస్తే రేపు పొద్దున ఉంచుతారో లేదు తెలియదు, కానీ మనం కనుక పిల్లలకి చదువుని ఇస్తే మాత్రం కుటుంబాన్ని నిలబెడతారు. చదువు అనేది ఎక్కడికి పోదు. ఆస్తి అనేది ఆ పిల్లల అలవాట్లను బట్టి లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పోవచ్చు. కానీ ఈ చదువు అనేది మన పొలంలో పెట్టేదాకా మనతో ఇప్పుడు ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా ఇది ఇప్పుడే చదువుకునే సమయం. మీరు అందరూ బాగా చదివి మీకు మంచి భవిష్యత్తు ఆ వినాయకుడి దయ వల్ల, సరస్వతి దయ వల్ల, మరి మీ పేరెంట్స్ దయ వల్ల మీరందరూ బాగుండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వాదం అందిస్తూ, మరి ఈ స్కూల్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మా వంతు సహకారాన్ని ఎప్పుడు ఈ స్కూలే కాదు ఏ స్కూల్ అయినా బాగుండాలని మనిషిని నేను. నాకు కూడా స్కూల్ ఉంది. ఆ స్కూల్ వాళ్ళ సంపాదన కంటే కూడా సేవ చేస్తున్నాను ఆలోచన నాకు ఎక్కువ. ఎందుకంటే 40 మందిని 50 మందిని పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళని చదివించే అవకాశం ఉందంటే నాకు ఆ స్కూల్ ఉండడం వలన అవకాశం కలిగింది. లేకపోతే బయట ఫీజులు కట్టాలంటే నాకు చాలా డబ్బులు ఉంది. ఇవాళ స్కూల్ని నేను డబ్బు కోసం మెయింటైన్ చేయట్లేదు, ఏదో దాని మెయింటెనెన్స్ దానికి వెళ్ళిపోతే చాలనే ఉద్దేశంతోనే మేము అలా కాలం గడుపుతూ ఉన్నాం. అలాగే ప్రతి స్కూలు బాగుండాలని నేను ఆశిస్తాను. అదేవిధంగా మీ స్కూల్ కూడా బాగుండాలి, పిల్లలందరికీ మంచి చదువు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై. ఈరోజు సేవకు మారిపోయినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క జన్మదినం పురస్కరించుకొని మన ప్రాంతంలో మన జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఎన్ఎంలకు కానీ స్టాఫ్ నర్సులకు కానీ ఉత్తమ సేవ చేసినటువంటి వారిని జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రోత్సాహకరంగా వాళ్ళ అభినందన తెలియజేయాలి. ఒక మంచి పని చేసినప్పుడు అభినందన తెలియజేసిన అవసరం ఉంది. మరి వీళ్ళందరూ కూడా మన పోయిన కరోనా సమయంలో ఎంత కష్టపడ్డారో కూడా మనం చూసాం. మరి
ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మిత్రులు వెంకటేశ్వరరావు గారిని నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటు ప్రభుత్వం అయినా లేదా ఒక జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ అయినా ఎవరొకరు గుర్తించారంటే మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరి ఆయన్ని సొసైటీ యొక్క సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క అభినందనలు తీసుకుని మరి ప్రశంసా పత్రాలు తీసుకుని మెమోంటోలు తీసుకున్నవారు మరింత బాధ్యతగా పేద ప్రజల పట్ల మరింత సేవ చేసే భావంతో పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని ఆ భగవంతుడు మరి మా వెంకటేశ్వరరావు గారికి జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పి మరి ఒకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పటికే కాలాతీతం అయింది. మీరు పాపం చాలా ఆలస్యమైంది. నా ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సెలవు ఇప్పించవలసిందిగా వెంకటేశ్వరరావు గారిని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.